26వ కీర్తన ఇది. మరి పరిశుద్ధమైనటువంటి హృదయముతో దేవుణ్ణి ఆరాధన చేయాలని సూచించబడతా ఉంటున్నటువంటి కీర్తన. యథార్థమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి చేతులతో మాత్రమే దేవుణ్ణి నిజంగా మనము ఆరాధించగలం, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. కాబట్టి మరి దావీదు శత్రువుల మధ్య లేకపోతే భక్తిహీనుల మధ్య జీవిస్తూ తన యొక్క నీతిని నిరూపించమనేసి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కీర్తన భాగంలో మనం చూస్తాం. సో ఇదొక నిర్దోషత్వపు విన్నపం, ఒక ప్రార్థన. అయితే మరి కేవలం తన నీతిని చాటుకోవడం దావీదు యొక్క ఉద్దేశం కాదు. ఆయన దేవుని మందిరానికి వెళ్ళి మరి ఆయన బలిపీఠం చుట్టూ కూడా తిరుగుతూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ను ఆరాధించడమే ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు, ఒక గురిగా పెట్టుకున్నాడు. దేవుని యొక్క మందిరములో, ఆయన తేజో మహిమ నిలుచు స్థలములో నేను ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, సంఘముతో సమాజముతో కలిసి నేను ఆరాధించాలి అన్నటువంటి ఒక ఆశను, అభిలాషను దావీదు యొక్క అంతరంగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మరి దేవునికి మన యొక్క ఆరాధన అంగీకారముగా ఉండాలంటే మన అంతరంగం ఎలా ఉండాలో ఈ కీర్తన చెబుతూ ఉంటున్నది. ఓకే, మన అంతరంగము ఏ విధంగా ఉండాలి, దేవుడు మన ఆరాధనను యాక్సెప్ట్ చేయాలంటే, అంగీకారంగా ఉండాలంటే మన అంతరంగం ఎలా ఉండాలి, ఒక 5 విషయాలను ఈ కీర్తన భాగంలో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, యథార్థతతో కూడినటువంటి నడక. యథార్థతతో కూడిన నడక, నమ్మకత్వం. సో ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్నాము, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడు అక్కడ. కాబట్టి నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. అనుదినము కూడా, ప్రతిరోజు కూడా దీన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. ఏదో కేవలము దేవుణ్ణి ఆరాధించడం అని అంటే ఆదివారం మాత్రమే, లేకుంటే గుడిలో చర్చిలో 1 గంట 2 గంటలో మాత్రమే కాదు. సో అనుదినము, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనము కలిగి ఉండాల్సినటువంటిది ఏంటిది అని అంటే యథార్థత. యథార్థతతో ప్రభువును మనం ఆరాధించాలి, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి. కాబట్టి యథార్థత అంటే మరి ఏంటిది అని అంటే అంతరంగంలోనూ బాహ్య జీవితంలో కూడా ఒకేలాగా ఉండడం అన్నట్టు. కాబట్టి ఇక్కడ దావీదులో ఏ పాపం లేదు, నాలో ఏ పాపం లేదని చెప్పడం లేదు అక్కడ. కానీ దేవుని పట్ల తనకున్నటువంటి భక్తిలో మాత్రం నటన లేదు. భక్తిలో మాత్రము ఆయన యథార్థం ఉన్నాడు. ఏదన్నా పాపం ఉంటే ఇది నాలో ఉన్నది ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకున్నటువంటి ఒక యథార్థతను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యథార్థతతో కూడినటువంటి జీవితం, నడక, ప్రవర్తన ఎవరిలోనైతే ఉంటుందో వారు చేసే ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. 15వ కీర్తనలో చూడండి. 15వ కీర్తన మొదటి 2 వచనాలలో అక్కడ రాయబడ్డది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరు దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించుతారు, ఎవరు అతిథిగా ఉండదగినటువంటి వారు అని అంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి, నీతి కలిగి, యథార్థతను కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి వారి యొక్క ఆరాధనను, స్తుతిని దేవుడు అంగీకరిస్తాను అనేసి అంటున్నాడు. కాబట్టి దేవుడు మన యొక్క పెదవుల నుండి వచ్చే స్తుతి కంటే కూడా మన హృదయములో నుండి వచ్చే ఆరాధనను, యథార్థతను ఆయన చూస్తాడు. యథార్థతను, హృదయములో ఉన్నటువంటి యథార్థతను చూస్తాడు. మన హృదయం అంతరంగం ఎలా ఉన్నది అది దేవుడు చూస్తాడు. కాబట్టి సో మనము దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, ఎక్కడ కూడా తప్పిపోకుండా నమ్మకంగా, యథార్థమైనటువంటి ఒక నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధించగలగాలి.
మన యథార్థమైన హృదయాలతో దేవుని సంతృప్తిపరచగలగాలి, సంతోషం చేయగలగాలి. అది అనుదినము కూడా, ప్రతిరోజు కూడా మనము దేవుణ్ణి చేసే ఆరాధన. వారమంతా కూడా యథార్థత లేకుండా ఈరోజు మనము ఆయనను మనం పెదవులతో ఆరాధన చేస్తే అది అంగీకరించాడు దేవుడు. అందుకే దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన ఎలా ఉంటుంది అని అంటే యథార్థతతో కూడింది. మొదటిది ఇది, యథార్థతతో కూడినటువంటి ప్రవర్తన, నడక. ఏదైతే మనం నమ్మకంగా ఉంటామో దేవునికి, అది దేవుడు అంగీకరిస్తాడు. సెకండ్ వన్. రెండవది ఏంటంటే మరి దేవుని యొక్క పరిశీలనకు అప్పగించడం, దేవుని పరిశోధనకు అప్పగించుకొనుట. ఇక్కడ దావీదు చేస్తూ ఉంటున్న పని 2వ వచనంలో, 26వ కీర్తన 2వ వచనంలో రాయబడ్డది, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. కాబట్టి నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అని అంటున్నాడు. సో లోతుగా అన్నట్టు, ఇంకా పరిశోధించడం అంటే లోతుగా, పరిశీలించడం అంటే కాస్త మీద మీద అనుకుందాం. పరీక్ష చేయడం అని అంటే ఇంకా కాస్త లోపలికి, పరిశోధించడం అంటే ఇంకా లోపల అంతరంగంలో ఇంకా పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా, భూమిలో తవ్వకాలు, లోపలికి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంటే లోపల ఉన్నటువంటిది వెతికి తీయడం. నన్ను పరిశోధించు నా అంతరంగంలో, ఏదైనా నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో నన్ను పరిశోధించు అని దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఒక నిజమైనటువంటి ఆరాధకుడు దేవుని యొక్క పరిశుద్ధత ముందు తన పాపాన్ని దాచలేడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. ఇంకా నాకు తెలియకుండా నాలో ఏదైనా ఉన్నదేమో ప్రభువా నన్ను పరిశీలించు, అది బయట పెట్టు, నాకు తెలియజేయు అని దేవుణ్ణి అడగాలి. ఏదైనా దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. 139వ కీర్తనలో కూడా ఇదే మాట అంటాడు. 139, 23, 24 వచనాలలో అక్కడ చూస్తాం, దేవా నన్ను పరిశోధించిన ఆ హృదయాన్ని తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైనటువంటి ఆ మార్గం ఏదైనా నా యందు ఉన్నదేమో చూడు, నన్ను పరీక్షించు అనేసి భక్తుడు అప్పగించుకుంటాడు. కాబట్టి ఆరాధనకు వచ్చే ముందు, దేవుని సన్నిధికి వచ్చే ముందు మనం ఇంటి దగ్గరే ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని సంసిద్ధతతో దేవుని సన్నిధికి రావాలి. సిద్ధపాటుతో దేవుని సన్నిధికి రావాలి, పరీక్షించుకోవాలి. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు అద్దం ముందుకు వెళ్ళి వస్తారు కదా, అద్దం ముందుకు వెళ్ళి ఎలా ఉన్నామో చూసుకొని చక్కగా దువ్వుకొని పౌడర్ వేసుకొని చక్కగా తయారై వస్తాం. నీట్గా ఉన్నామా లేదా అని చూసుకొని వస్తాం. బయట రూపం, మరి అంతరంగము దాన్ని చూసుకొని రాకూడదా? దేవుని సన్నిధిలో ప్రార్థించి మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకొని సంసిద్ధతతో దేవుని సన్నిధికి రావాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, 5వ అధ్యాయంలో అక్కడ మాట రాయబడి ఉంటున్నది. మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంట? మొదటి వచనంలో, ప్రసంగి 5 మొదటి వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. పోయినాకనా దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. సరే వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మొదట రాగానే ప్రార్థన చేసుకోవాలి. సో మనం ముందే వచ్చి సిద్ధపాటుతో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి సో నిజమైనటువంటి దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన ఎలాంటిది అంటే, మొదటిది యథార్థతతో కూడినటువంటి ప్రవర్తన, నడక ఉండాలి. రెండవది దేవుని యొక్క పరిశోధనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. మూడవది ఏంటంటే మరి పాప లోకము నుండి ప్రత్యేకించబడుట, పరిశుద్ధమైనటువంటి జీవితం. 26వ కీర్తనలో 4-5 వచనాలలో చూడండి. అక్కడ 4-5 వచనాలు అంటాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని అంటాడు ఇక్కడ. కాబట్టి పనికి మాలినటువంటి వారితో, వేషధారులతో నేను పొత్తు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము అని అంటాడు అక్కడ.
కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి లోక సంబంధమైనటువంటి స్నేహాలకు, పాపపు ఆలోచనలకు దూరంగా ఉండాలి అని తెలియజేస్తున్నది ఈ మాట. సో దావీదు ఇక్కడ మరి వేషధారులను, దుష్టులను ద్వేషించడం లేదు, కానీ ఏం చేస్తున్నాడు? వారి పాపపు మార్గాలతో నేను ఏకీభవించను, వారి ఆలోచనలతో నేను ఏకీభవించను, వారి క్రియలతో నేను ఏకీభవించను. మనం ఈ పాప లోకములో ఉన్నాం. మన చుట్టూ ఎందరో అన్యజనాంగం ఉంటారు. మనం పనిచేసే దగ్గర అక్కడిక్కడ అందరితోనే ఉంటాం, అందరిలోనే ఉంటాం. బట్ మనము ప్రత్యేకమైన వారము. వారి క్రియలలో, వారి ఆలోచనలతో ఏకీభవించము. పరిశుద్ధమైనటువంటి వాటితో మాత్రమే ఏకీభవిస్తాం. మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడైన గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇది నిరంతరము మనం చేయాల్సినటువంటి పని. మొదటి కీర్తనలో రాయబడేది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మరేం చేయాలి? దివారాత్రములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని సన్నిధిని మనం వెదకాలి. దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మన ఆరాధన శక్తివంతంగా ఉండాలి అని అంటే వారమంతా మన కళ్ళు, మన యొక్క చెవులు, మన ఆలోచనలు వేటితో నింపబడుతున్నాయో చూసుకోవాలి. పనికి మాలిన వాటితో నింపబడితే మనము నిజమైనటువంటి ఆరాధన చేయలేం, దేవుణ్ణి సంతృప్తి పరచలేం, దేవుణ్ణి సంతోషింపజేయలేం. మనం ఎప్పుడు కూడా కేవలం సండే మాత్రమే కాదు, వారమంతా కూడా మన కళ్ళు, మన యొక్క చెవులు, మన ప్రవర్తన అంతా కూడా శుద్ధమైనటువంటిదిగా ఉండాలి. కాబట్టి లోక ఆకర్షణల నుండి మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడే దేవుని సన్నిధిని మనము అనుభవించగలుగుతాము. సో దేవుని సన్నిధిలో మనం శక్తిని పొందుకోగలుగుతాం, అది అనుభవించగలుగుతాం. ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాం. అలా ఉన్నప్పుడే నెక్స్ట్ 4వది, మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలంటే ఏం చేయాలి? 26వ కీర్తనలో నుంచి 4వది ఏంటంటే, నిర్దోషమైన చేతులతో కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధన చేయాలి. మన క్రియలు ఎలా ఉండాలి? 6-7 వచనాల్లో రాయబడ్డది, నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణలు చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును అని అంటున్నాడు. ఇక్కడ నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అంటున్నాడు. కాబట్టి మరి పాత నిబంధనలో యాజకులు బలిపీఠం దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళ యొక్క కాళ్ళు, చేతులు కడుక్కునేవారు. అక్కడ ఒకటి గంగాళం ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి. యాజకులు మరి అక్కడ వాళ్ళ కాళ్ళు, చేతులు కడుక్కునేవారు. వారు శుద్ధీకరించబడి మరి శుభ్రం చేయబడి వారు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దావీదు ఆ ఆచారాన్ని ఇక్కడ ఆత్మీయంగా అన్వయిస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళే ముందు మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క చేతులను, మన యొక్క క్రియలను అన్నిటినీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, క్రియలతో కూడినటువంటి ఒక ఆరాధన మనము కలిగి ఉండాలి. కాబట్టి 24వ కీర్తన 3-4 వచనాలలో చూడండి. అక్కడ 24వ కీర్తన 3-4 వచనాలలో రాయబడ్డది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. కాబట్టి శుద్ధ హృదయము, నిర్దోషమైనటువంటి చేతులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అలా కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా కలిగి ఉండి చేసే ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటిది, అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి మొదటిది యథార్థతతో కూడిన నడక. రెండవది దేవుని పరిశోధనకు మనల్ని మనం అప్పగించుకోవాలి, నన్ను పరిశీలించు ప్రభువా అని. మూడవది ఈ పాప లోకం నుండి మనల్ని మనం ప్రత్యేకించుకోవడం, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాలను
జీవించాలి. నాలుగవదిగా నిర్దోషమైనటువంటి చేతులతో మరి కృతజ్ఞతతో కూడినటువంటి ఆరాధన మనం కలిగి ఉండాలి. ఐదవది ఏంటంటే దేవుని మందిరం పట్ల అనురాగము కలిగి ఉండాలి. దేవుని మందిరం పట్ల మక్కువ కలిగి ఉండాలి, ఇష్టము కలిగి ఉండాలి. సో ఆరాధన కొరకై, సంఘము కొరకైనటువంటి మరి సంఘ ఆరాధన కొరకైనటువంటి ఆశ ఉండాలి. 26వ కీర్తనలో చూడండి, 8వ వచనము 12వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ రాయబడ్డది, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. 12వ వచనంలో సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను అని అంటున్నాడు. కాబట్టి మరి యెహోవా మందిరాన్ని ప్రేమిస్తున్నాడు. దావీదుకు దేవుని యొక్క మందిరం అన్నా, దేవుని మహిమ అన్నా చాలా ఇష్టం, చాలా 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 మక్కువ, ఇష్టం. అందుకే దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలనేసి ఆశపడతా ఉంటాడు. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అని అంటాడు 122వ కీర్తనలో. కాబట్టి ఆ విధంగా మరి ఆ భక్తిహీనుల గుడారములో ఉండుట కంటే నా దేవుని ద్వారమునొద్ద ఉండుట నాకెంతో ఇష్టం అని అంటాడు. అంతగా దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు. ఆయన దేవుని సన్నిధి కొరకు ఆరాటపడ్డాడు, ఆశపడ్డాడు, ఎంతో సంతోషించాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, సమభూమి యందు నా పాదము నిలిపి ఉన్నానని అంటాడు. అంటే దేవుని కృపలో అతను స్థిరంగా ఉన్నాడు. ఆ స్థిరత్వము ఎక్కడ దొరుకుతుంది మనకు అని అంటే సంఘములో, విశ్వాసుల సమాజములో, సంఘములో దేవుణ్ణి బహిరంగంగా స్తుతిస్తూ ఉంటున్నాడు, అక్కడ ఆరాధిస్తున్నాడు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి 84వ కీర్తన 10వ వచనంలో రాయబడ్డది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. కాబట్టి అలాగే హెబ్రీ పత్రిక 10:25లో కూడా మనం చూస్తాము, మరి కొందరు సమాజంగా కూడుట మానుకొనుచున్నట్టుగా మీరు అలాగ చేయకండి, మీరు మానకండి అని. సో సంఘాన్ని, సమాజమును అనగా దేవుని యొక్క మందిరాన్ని మనము ప్రేమించాలి, సంఘముతో కలిసి నేను ఆరాధన చేయాలి అన్నటువంటి ఆశతో దేవుని సన్నిధికి రావాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, బట్ ప్రత్యేకించబడినటువంటి రోజు సంఘముతో కలిసి ఆరాధించాల్సినటువంటి రోజు. కాబట్టి ఆయన మరణించి నీ కొరకు, నా కొరకు ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి రోజు. ఈ రోజున ప్రభువును ఆరాధించి గణపరచాలి. కాబట్టి ఆ 5 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. సో దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధనను సమర్పించుదాం. మనలో ఏదైనా మరి ఉన్నదేమో ఈ అద్దంలో చూసుకుందాం, వాక్యం అనే ఈ అద్దంలో చూసుకుందాం. మరి సరి అయినటువంటి విధంగా మన ఆరాధన ఉన్నదా? సో మన ఆరాధన ఎలాంటి మనసుతో మనం ఆరాధిస్తున్నాం? సో కపటము లేనటువంటి యథార్థమైనటువంటి మనసుతో ఆరాధించాలి. తప్పులను ఒప్పుకొనే విరిగి నలిగినటువంటి హృదయముతో ఆయనను ఆరాధించాలి. లోకానికి దూరంగా ఉండే పరిశుద్ధమైనటువంటి హృదయముతో ఆయనను ఆరాధించాలి. దేవుడు చేసినటువంటి మేళ్లను స్మరిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయనను ఆరాధించాలి. దేవుని సంఘాన్ని ప్రేమించే ఆసక్తి గల మనసుతో ఆయనను ఆరాధించాలి. అదే 26వ కీర్తనలో దావీదు చేస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా దేవుని ఆరాధిస్తున్నాడు, ఆ విధంగా దేవుని ప్రేమిస్తున్నాడు. యథార్థవంతుడనే నేను ప్రవర్తిస్తున్నాను అంటాడు. ఆ విధంగా ఈ సమయంలో మనల్ని మనం దేవుని హస్తాలకు అప్పగించుకుంటూ ఆరాధన చేద్దాం. తల్లు వంచండి, ఆరాధించుదాం.